అనగనగా వేములపట్నం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అదే ఊరిలో రామయ్య, సోమయ్య కుటుంబాలు నివాసముండేవి. రామయ్య చాలా మంచివాడు. కాని సోమయ్యకి మాత్రం కాస్త దురాశ ఎక్కువ. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు రామయ్య తన కూతురికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. అప్పుడు సోమయ్య రామయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. రామయ్య, నీకేంటి? ప్రతి సంవత్సరం నీ పంట దిగుబడి నువ్వు పెట్టిన పెట్టుబడి కంటే చాలా ఎక్కువగా వస్తుంది. కావున నీకు డబ్బుకి ఏ లోటు లేదు. కాబట్టే నీ కూతురు పెళ్లి ఇంత ఘనంగా చేయగలిగావు అని కాస్త కుళ్ళు మనస్తత్వంగా మాట్లాడతాడు. ఆ మాట విన్న రామయ్య ఇలా అంటాడు. చూడు సోమయ్య, మన మనసు మంచిదైతే ఆ దేవుడు మనకి ఎప్పుడూ సాయం చేస్తాడు. నేనెప్పుడూ అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అని దేవుణ్ణి ప్రతిరోజూ కోరుకుంటాను. అందుకే నాకు ఆ భూమాత చల్లగా చూసి నేను 4 రాళ్లు వెనకేసుకునేటట్టు చేస్తుంది. ఆ మాట విన్న సోమయ్య కాస్త వెటకారంగా ఇలా అంటాడు. నీకేంటి రామయ్య, నీకు బాగా డబ్బుంది. అందుకే అంటారు, జరిగినప్పుడు జల్లెడతోనైనా నీళ్లు మోస్తారు అని. అలా నీకు బాగా డబ్బులుండడం వల్ల నువ్వు ఆ దేవుణ్ణి అందరూ బాగుండాలని కోరుకుంటావు. మాలాంటి పేదవారికి తినడానికి తిండే లేక ఇబ్బంది పడతాం. కాబట్టే మాకు తినడానికి తిండి ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటాం అని కాస్త ఎగతాళిగా మాట్లాడతాడు. అప్పుడు రామయ్య నవ్వుతూ ఇలా అంటాడు. అయినా దేవుడికి మనకేమివ్వాలో ఏమివ్వకూడదో అంతా తెలుసు. కావున ఆయనే అంతా చూసుకుంటాడు. మనకేమివ్వాలంటే అది ఇస్తాడు, ఇవ్వకూడదు అంటే అది ఇవ్వడు. చూడు రామయ్య, నీలాంటి డబ్బున్నవారే ఏదైనా మాట్లాడతారు. మేము మీలాంటి గొప్పవాళ్లలాగా మాట్లాడలేం. అయినా సోమయ్య, ఇందాకట్నుంచి చూస్తున్నాను, మీరు మేము అంటావేంటి? ఒకే ఊరిలో పక్కపక్కనే ఉండేవాళ్ళం. మన మధ్య ఈ ధనిక పేద తారతమ్యాలేంటి? నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడకు. నువ్వు నేను ఇద్దరం ఒకటే. మనమంతా మానవులమంతే. అదంతా సరేగాని ఎప్పుడు పొలంలో విత్తనాలు వేస్తావు అది చెప్పు. నేను కూడా అప్పుడే విత్తనాలు వేద్దామని చూస్తున్నాను. అదా, కొద్ది రోజులు పోతే వేద్దామని చూస్తున్నాను. వేసేటప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తానులే. సరే అయితే, ఆ విషయం అడగడానికే నీ దగ్గరికి వచ్చాను అని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య కూడా వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు రామయ్య సోమయ్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ఒరేయ్ సోమయ్య, నేను విత్తనాల కోసం పట్నం పోతున్నాను. కావున నువ్వు కూడా నీ పొలంలో విత్తనాలు వేస్తావు కదా. కాబట్టి నేనే ఆ విత్తనాలు తెచ్చేస్తాను. ఇద్దరం వెళ్తే పట్నం వెళ్లి రావడానికి చాలా ఖర్చులవుతాయిరా అని సోమయ్యకి సాయం చేసే విధంగా మాట్లాడతాడు. అప్పుడు కాస్త కుళ్ళు మనస్తత్వంతో ఉన్న సోమయ్య మనసులో ఇలా అనుకుంటాడు. చూడు, వీడు నా పొలంలో విత్తనాలు కూడా వీడే తెస్తానంటున్నాడు. అలా పట్నం వెళ్లి విత్తనాలు కొని తెచ్చినప్పుడు నాకు వాటి ధర ఎక్కువగా చెప్పేసి మిగిలిన డబ్బులు వీడు తీసుకుందామని అనుకుంటున్నాడు. వీడి పప్పులు నా దగ్గర ఉడకవు. లేదు రామయ్య, నాకు కూడా పట్నంలో పనుంది. నేనే పట్నం వెళ్లి నాకు కలిపి విత్తనాలు తీసుకువస్తాను. సరే సోమయ్య, నీ ఇష్టం. ఇదిగో డబ్బులు. నాకు 2 ఎకరాలకు సరిపడా ధాన్యం విత్తనాలు తీసుకురా అని డబ్బులిచ్చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సోమయ్య కూడా తన పని తాను చూసుకుని ఇక విత్తనాల కోసమని పట్నానికి బయలుదేరతాడు. అలా సాయంత్రమైపోతుంది. సోమయ్య పట్నం వెళ్లి విత్తనాలు కొని 2 సంచుల్లో తీసుకుని వస్తాడు. అప్పుడు సోమయ్యకి ఒక సంచిలో విత్తనాలుంచుకొని మిగతా సంచిలో విత్తనాలు రామయ్యకిస్తాడు. రామయ్య వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సోమయ్య కూడా తన ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సోమయ్య, రామయ్య విత్తనాలు జల్లడం కోసం పొలానికి వెళ్తారు. ఇద్దరూ విత్తనాలు చల్లుతూ ఉండగా సోమయ్య ఇలా అనుకుంటాడు. ప్రతి సంవత్సరం ఈ రామయ్య పొలం నా పొలం కంటే ఎక్కువ పంట దిగుబడిస్తుంది. కాని ఈ సంవత్సరం వీడికి తక్కువ నాణ్యత గల విత్తనాలు నేనే స్వయంగా తీసుకొచ్చిచ్చాను. కావున వీడి పంట దిగుబడి ఈసారి ఖచ్చితంగా నాకంటే తక్కువగానే వస్తుంది అని మనసులో సంతోషించి ఆనందంతో విత్తనాలు చల్లుతాడు. అలా జల్లుతూ ఉండగా రామయ్య సోమయ్యతో ఇలా అంటాడు. ఒరేయ్ సోమయ్య, ప్రతి సంవత్సరం నీ పంట దిగుబడి సరిగా రావడం లేదు. కావున ఈ సంవత్సరమైనా నీ పంట దిగుబడి ఎక్కువగా రావాలని ఆ భూదేవతకి నమస్కారం చేసుకో అని రామయ్య భూదేవతకి నమస్కారం చేసుకుని విత్తనాలు చల్లడం మొదలు పెడతాడు. అలా సాయంత్రమైపోతుంది. రామయ్య, సోమయ్య పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. రామయ్య, సోమయ్య ఇద్దరూ కూడా
పొలంలో పంట ఎలా ఉందో ఎలా పెరుగుతుందో అని చూడ్డం కోసమని పొలం వైపుగా వెళ్తారు. అప్పుడు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. చూడు రామయ్య, ఈ సంవత్సరం నీ పంట కంటే నా పంట కాస్త పెద్దగా పెరిగింది. అటు చూడు, నా పొలంలో ఎంత పెద్ద మొక్కలు లేచాయో. ఈ సంవత్సరం ఖచ్చితంగా నా పంట దిగుబడి నీకంటే ఎక్కువగా వస్తుంది. అవును సోమయ్య, చూస్తుంటే నాకు కూడా అలాగనే అనిపిస్తుంది. ఈ సంవత్సరం భూదేవత నిన్ను కరుణించినట్టుంది. అందుకే నీ పొలం అంత బాగా పండుతుంది అని నిస్వార్థంగా మాట్లాడతాడు రామయ్య. అప్పుడు సోమయ్య ఇలా అనుకుంటాడు. హోరే బేరి రామయ్య, నేను నీకు ఈ సంవత్సరం పంట సరిగా పండకూడదని నేనే స్వయంగా సంతకు వెళ్ళి నకిలీ విత్తనాలు తీసుకుని వచ్చాను. నాకేమో మంచి నాణ్యత గల విత్తనాలను తీసుకువచ్చి నా పొలంలో జల్లాను. కావున ఈ సంవత్సరం ఖచ్చితంగా నా పంట దిగుబడి నీకంటే ఎక్కువగా వస్తుంది అని తనలో తాను సంబరపడిపోతాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. సోమయ్య దురాశతో తప్పు పని చేసి తన పంట ఎప్పుడెప్పుడు చేతికొస్తుందా రామయ్యని ఎగతాళి చేద్దామని ఎదురుచూస్తూ తన పంటని ప్రతిరోజు ఉదయం సాయంత్రం చూసుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు రామయ్య సోమయ్య పంటని కోయించడానికి మనుషుల్ని పెడదామని పంటనొకసారి చూడ్డానికి పొలం వెళ్తారు. అలా చూస్తూ ఉండగా రామయ్య సోమయ్యతో ఇలా అంటాడు. అరే సోమయ్య, ఏంట్రా, నీ పొలం మొన్నటి వరకు బాగా ఏపుగా పెరిగింది కదరా, మరి ఇప్పుడేంటి? చూస్తే సగానికి పైగా కలుపు మొక్కలే ఉన్నాయి. ఏమైంది నీ పంటకు ఒకేసారి అని ఆశ్చర్యంగా బాధగా అంటాడు. ఆ మాట విన్న సోమయ్యకి అసలు ఏం జరిగిందో అర్థం కాక తడబడుతూ అక్కడ్నుంచి కంగారుగా తను విత్తనాలు కొన్న కొట్టు దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. షావుకారి గారు, మీరు నాకు నాణ్యత గల విత్తనాలు ఇచ్చారు కదా, మరి నేను వాటినే నా పొలంలో చల్లాను. కాని నా పొలం నిండా సగానికి పైగా కలుపు మొక్కలే ఉన్నాయి. ఎందుకలా జరిగింది షావుకారి గారు? మీరు నాకు ఇచ్చినవి మంచి విత్తనాలేనా? అదేంటయ్యా అలా అంటావు? నువ్వు 1 కేజీ మంచి విత్తనాలు, 1 కేజీ చెడ్డ విత్తనాలు ఇమ్మన్నావు. నేను అలానే ఇచ్చాను. ఎర్ర సంచిలో మంచి విత్తనాలు, పచ్చ సంచిలో చెడ్డ విత్తనాలు ఇచ్చాను. మరి నువ్వు ఏ సంచిలో విత్తనాలు వేశావో నీకే తెలియాలి. అప్పుడు సోమయ్య ఏ సంచిలో విత్తనాలు వేశాడా అని ఆలోచిస్తూ ఇలా అంటాడు. అయ్యో షావుకారి గారు, ఎంత పని జరిగిపోయింది. నేను పచ్చ సంచిలో విత్తనాలు మంచివనుకుని నా పొలంలో చల్లేశాను. అందుకే నా పొలమంతా కలుపు మొక్కలే వచ్చేశాయి. నేను ఎరుపు రంగు సంచి ఆ రామయ్యకిచ్చేశాను. అందుకే గావలా వాడి పొలం నిండా వరి కంకెలు కలకలలాడుతూ కనబడుతున్నాయి. చూడు సోమయ్య, నీ స్నేహితుడైన రామయ్య నిన్ను నమ్మి నీకు విత్తనాలు తీసుకురమ్మని డబ్బులిచ్చాడు. కాని నువ్వే దురాశకు పోయి అతనికి చెడ్డ విత్తనాలు కొనాలి అనుకున్నావు. కాబట్టి ఆ దేవుడే నీకు ఆ చెడ్డ విత్తనాలు వచ్చేటట్టు చేశాడు. నువ్వు చెడు కోరుకున్నా నీ స్నేహితుడికి మంచి విత్తనాలు వెళ్లేటట్టు చేశాడు. దురాశ దుఃఖానికి చేటు అంటారు పెద్దలు. నువ్వు దురాశతో నీ స్నేహితుడికి చెడు చేయాలని అనుకున్నావు. కాని ఆ చెడు నీకే జరిగింది అని హితవు చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సోమయ్య బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య పొలంలో వరి కంకలను కోయటానికి మనుషులను పెట్టి కోయిస్తూ ఉంటాడు. అదంతా చూసిన సోమయ్య బాధపడుతూ రామయ్యతో ఇలా అంటాడు. రామయ్య, నా పంట కూడా నీలాగే బాగా పండి ఉంటే నేను కూడా ఈ పాటికి మనుషులు పెట్టి నా పంట కూడా కోపించి కుప్పలుగా వేసేవాణ్ణి. ఏం చేస్తాం, ఇదంతా నా తలరాత. ఆ దేవుడికి నాపై జాలి లేదు. ఈసారి కూడా ప్రతి సంవత్సరంలాగానే తినడానికి తిండి లేక నా కుటుంబం ఇబ్బంది పడాల్సిందే అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రామయ్య సోమయ్యని ఓదారుస్తూ ఇలా అంటాడు. అదేంటి సోమయ్య, నువ్వేంటి తినడానికి ఇబ్బంది పడటమేంటి? నీకు నేనున్నాను. నా పంట బాగా పండిందంటే నీ పంట కూడా బాగా పండినట్టే. నా పంటలో సగం నీకే ఇస్తాను. ఒకే ఊరిలో ఉండేవాళ్ళం. ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా? కావున నువ్వు నీ పంట పోయిందని అస్సలు బాధపడొద్దు. నీకు నేనున్నాను అని భుజంపై చెయ్యేసి హామీ ఇస్తాడు. అప్పుడు సోమయ్య కంట్లో నుంచి కన్నీరు కారుస్తూ ఇలా అంటాడు. రామయ్య, నన్ను క్షమించు. నాకు ఉన్న దురాశతో నీలాంటి మంచివాడికి నేను చెడు చేయాలని చూశాను. కాబట్టి నాకు ఆ దేవుడు ఇలా నా పంట చెడగొట్టి నాకు అన్యాయం చేశాడు. కాని నువ్వు మాత్రం నీకు చెడు చేయాలని చూసిన నాకే సాయం చేస్తా అని అంటున్నావు. నువ్వు చాలా మంచివాడివి, గొప్పవాడివి.
అని తను దురాశతో చేసిన తప్పుకి పశ్చాత్తాపడతాడు సోమయ్య. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. చూడు సోమయ్య, తప్పులు మనిషి అన్నాక ఎవరైనా చేస్తారు. ఆ తప్పులను సరిదిద్దుకొని మంచి మార్గంలో నడిచేవాడే గొప్పవాడవుతాడు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకున్నావు, కావున నువ్వు ఎప్పటికైనా గొప్పవాడివే అవుతావు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సోమయ్య కూడా వెళ్ళిపోతాడు. అలా సోమయ్య దురాశతో రామయ్యకు అన్యాయం చేయాలని చూసి తనే అన్యాయమైపోతాడు. చివరికి తను చేసిన తప్పును తెలుసుకొని ఆ రోజు నుండి దురాశ పడకుండా మంచి మనిషిగా మారి హాయిగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అందుకే మన పెద్దలంటారు, దురాశ దుఃఖానికి చేటు అని. అనగనగా భీమవరం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో కేశవయ్య, రంగమ్మ అనే కొత్తగా పెళ్లైన దంపతులు ఉండేవారు. కేశవయ్య సముద్ర తీరానికి వెళ్లి చేపలు పట్టి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు కేశవయ్య పొద్దున్నే లేచి రంగమ్మతో ఇలా అంటాడు. ఒసేయ్, నేను చేపలు పట్టడానికి సముద్ర తీరానికి వెళ్తున్నాను. రావడానికి 2 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఇంట్లో ఒక్కదానివే ఉంటావు. కాస్త జాగ్రత్తగా ఉండు అని కేశవయ్య సముద్ర తీరానికి చేపలు పట్టడానికి వెళ్ళిపోతాడు. రంగమ్మ ఇంట్లో ఒక్కరితే ఉండలేక అలా ఆరుబయట కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి పక్కింటి పంకజం వచ్చి రంగమ్మతో ఇలా అంటుంది. ఏంటి రంగమ్మ, ఒక్కదానివే ఉన్నావు? అయినా మీకు ఈ మధ్యనే పెళ్ళైంది కదా. మీ ఆయనతో కలిసి అలా బయట సరదాగా తిరగకుండా ఇలా నువ్వు ఇంటి బయట ఏదో కోల్పోయినట్టు కూర్చున్నావేంటి? మరేం చేయమంటావక్క, మా ఆయనకి చేపలు పట్టడమే వృత్తి కదా. అందుకే చేపలు పట్టడానికని సముద్ర తీరానికి వెళ్ళాడు. ఆ మాటలు విన్న పంకజం రంగమ్మకి, కేశవయ్యకి ఎలాగైనా సరే తగువులు పెట్టాలని అనుకుని రంగమ్మతో ఇలా అంటుంది. సముద్ర తీరానికి వెళ్ళాడంటే రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది కదూ. అంతవరకు నువ్వు ఒక్కదానివే ఉంటావా ఇంట్లో? పెళ్ళై కొద్ది రోజులైనా నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసి మీ ఆయన ఎందుకు బయటకెళ్ళాడో? తిరిగి మీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ చేపలు పట్టడం మానేసి ఇంకేదైనా పని చేసుకోమని చెప్పు. అసలే తీరానికి వెళ్లి చేపలు పట్టడం అంటే చాలా కష్టమైన పని. ఆ మాటలు విన్న రంగమ్మ చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడే ఉన్న పంకజం ఇలా అనుకుంటుంది. అమ్మయ్య, ఈ రోజు నా కడుపు నిండిపోయింది. దీని వాలకం చూస్తుంటే నా మాటలు బాగా దీని బుర్రకి ఎక్కినట్టున్నాయి. కాబట్టి వీళ్ళ ఆయన సముద్ర తీరం నుండి వచ్చేసరికి ఖచ్చితంగా కేశవయ్యతో తగువులు పెడుతుంది. వీళ్లు తగువులాడుకుంటుంటే నేను చూసి సంతోషపడొచ్చు. ఈ రోజుకిది చాలులే. మళ్ళీ రేపు దీనికి కొంచెం వాళ్ళ ఆయన మీద ఎక్కిద్దాం. ఆ కేశవయ్యని నేను ఎంతో ఇష్టపడ్డాను. కాని వాడు నేను గయ్యాలిదాన్నని నన్ను పెళ్లి చేసుకోకుండా ఈ టక్కులాడిని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి. అప్పుడేగా నాకు కేశవయ్య మీదున్న పాగ చల్లాడుతుంది అని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా కేశవయ్య 2 రోజులు గడిచిపోయాక ఇంటికి చేపలు పట్టుకుని వస్తాడు. అప్పుడు రంగమ్మ కేశవయ్య మీద చాలా కోపంతో ఉండి ఇలా అంటుంది. బావా, నువ్వు నన్ను పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం ఏం బాగోలేదు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు ఆ సముద్ర తీరానికి వెళ్లి చేపలు పట్టే పని మానేసి ఇంకా ఏదైనా పనుంటే వెతుక్కో. ఎందుకంటే సముద్ర తీరానికి వెళ్లి చేపలు పట్టడం వల్ల నీకేమైనా అయితే నేనది తట్టుకోలేను. అయ్యో, నా మతిమరుపు మండా. 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన నిన్ను నా సూటిపోటి మాటలతో ఇబ్బంది పడుతున్నానే కాని నువ్వేమైనా తిన్నావా లేదా అని కూడా అడగలేదు. నన్ను క్షమించు బావా. బావా, నువ్వు తొందరగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. తొందరగా అన్నం వడ్డిస్తాను అని అప్పటి వరకు కేశవయ్యతో కోపంగా మాట్లాడి ఒక్కసారిగా చాలా ప్రేమను కురిపిస్తుంది. అలా కాసేపటి తర్వాత కేశవయ్య కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాడు. ఇంట్లో రంగమ్మ వండిన అన్నము కూర పళ్ళెంలో వడ్డిస్తుంది. అలా కేశవయ్య అన్నం తింటూ ఉండగా తను 2 రోజులుగా పడిన కష్టమంతా మర్చిపోయి రంగమ్మతో ప్రేమగా ఇలా అంటాడు. రంగమ్మ,
నువ్వు వండిన ఉప్పు చేప చిల్లిగారి అదిరిపోయాయే. మరొక చిల్లిగారి వెయ్యవే. అంటూ రంగమ్మని చాలా మురిపెంగా అడుగుతాడు. రంగమ్మ కూడా అంతే మురిపెంగా కొసరి కొసరి వడ్డిస్తూ ప్రేమగా భర్తకి తినిపిస్తుంది. అలా కేశవయ్య భోజనం చేసిన తర్వాత తను పట్టిన చేపల గంపని తలపై పెట్టుకొని చేపల దుకాణంలో అమ్మేయడానికి వెళ్తాడు. అప్పుడక్కడున్న సుబ్బారావు కేశవయ్యను చూసి ఇలా అంటాడు. ఏంటి కేశవా, ఈరోజు ఇంత ఆలస్యమైంది? ఇప్పుడే నా దుకాణంలో చేపలన్నీ వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు నువ్వు తెచ్చిన చేపలను నేనేం చేసుకోవాలి? ఈ రోజుకి నీ చేపలు నువ్వు పట్టుకెళ్ళిపో. ఆ మాటలు విన్న కేశవయ్య తను కష్టపడి తెచ్చిన చేపలన్నీ వృధా అయిపోతాయని బాధపడుతూ సుబ్బారావుతో ఇలా అంటాడు. అయ్యా, మీరు అలా అంటే ఎలా? నేను చాలా కాలం నుంచి మీకే చేపలమ్ముతున్నాను. మీరు ఈ చేపలు తీసుకోను అంటే నేను 2 రోజులు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. అలాగే ఈ చేపలు కూడా చెడిపోతాయి. అలా అయితే నాకు డబ్బులు లేక, నేను నా భార్యతో సహా తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆ మాటలు విన్న సుబ్బారావు కేశవయ్య అవసరాన్ని పసికట్టి దాన్ని అవకాశంగా మార్చుకోవడానికి కేశవయ్యతో ఇలా అంటాడు. సరే సరే గాని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి నేను నీకో సాయం చేయగలను. అదేంటంటే, నేను ఈ చేపలు తీసుకుంటాను కానీ నీకు రోజు ఇచ్చిన డబ్బుల కంటే సగం డబ్బులు మాత్రమే ఇస్తాను. అది నీకు సమ్మతమే అయితే ఈ చేపలను నాకిచ్చేయి. కాని ఈరోజు నీపై కాస్త జాలి చూపి సగం ధరకైనా నీ చేపలను తీసుకున్నాను. కాని ఇంకోసారి మరలా ఇలాగే నా కొట్లో చేపలన్నీ వెళ్ళిపోయాక వస్తే మాత్రం నీ చేపలను తీసుకోను. ఇక నుంచైనా కాస్త వేగంగా రావడం అలవాటు చేసుకో. ఆ మాటలు విన్న కేశవయ్య చేపలు మరొక రోజు తన దగ్గరే ఉంటే చెడిపోతాయని, అదే సుబ్బారావుకి కనుక ఇప్పుడే అమ్మేస్తే కనీసం సగం డబ్బులైనా వస్తాయని ఆలోచించి సుబ్బారావుకి ఆ చేపల్ని ఇచ్చేసి అతనిచ్చిన సగం డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కేశవయ్య ఇంటికి చాలా బాధతో వెళ్లి ఒక్కడే తనలో తాను ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అలా కేశవయ్య ఉండటం గమనించిన రంగమ్మ కేశవయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. ఏంటి బావా, అలా కూర్చున్నావ్? ఏమైంది? ఎందుకు అంతలా బాధపడుతున్నావ్? ఆ మాట విన్న కేశవయ్య సంతలో జరిగిన విషయమంతా రంగమ్మకి వివరించి చెబుతాడు. అప్పుడు రంగమ్మ కేశవయ్యతో ఇలా అంటుంది. బావా, నేను ఎప్పటినుంచో చెబుతున్నాను, నువ్వు ఆ చేపలు పట్టడం మానేసి వేరే ఏదైనా పని చూసుకో అని. నువ్వు మాత్రం నా మాట వినకుండా లోకంలో వేరే పని ఏదీ లేదన్నట్టు ఆ పనినే పట్టుకుని వేలాడుతూ ఉన్నావు. ఇప్పుడు ఆ పని వల్ల నీకు ఎంత అవమానం జరిగిందో. సరేలే, ఇప్పుడే ఆ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్లి అతన్ని నేను నిలదీస్తాను. అలాగే నువ్వు కష్టపడి తెచ్చిన చేపల్ని సగం ధరకి కొన్నాడు ఎందుకు అని అడిగి వస్తాను అని రంగమ్మ వెళ్లబోతూ ఉండగా కేశవయ్య రంగమ్మని ఆపి ఇలా అంటాడు. ఆగు రంగమ్మ, ఆ సుబ్బారావుకి కొంచెం కోపం ఎక్కువ. ఆయన దగ్గరికి వెళ్లి నువ్వడిగితే అసలు నేను తెచ్చిన చేపలను పూర్తిగా కొననే కొనడు. అలా చేస్తే మనకసలు పూట గడవడమే కష్టమైపోతుంది. సరేలే, నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. రంగమ్మ కూడా వెళ్లిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కేశవయ్య మళ్లీ చేపలు పట్టడానికని వెళ్లి చేపలు పట్టుకుని సుబ్బారావు కొట్టుకి వెళ్తాడు. అప్పుడు సుబ్బారావు కేశవయ్యను చూసి ఇలా అంటాడు. వచ్చారా అయ్యగారు? హారతిగాని పట్టాలా ఏంటే? నా దుకాణంలో చేపలు పట్టణానికి ఎప్పుడో వెళ్ళిపోయాయి. నువ్వు ఇంత ఆలస్యంగా చేపలు పట్టుకుని వచ్చావు. అయినా నీకు మొన్ననే చెప్పాను కదా, ఆలస్యంగా చేపలను తీసుకువస్తే కొననని. కాబట్టి నువ్వు తెచ్చిన చేపలను నువ్వే వెనక్కి తిరిగి పట్టుకుని వెళ్ళిపో అని కనీసం జాలి లేకుండా చాలా కఠినంగా మాట్లాడతాడు. కేశవయ్య ఎంత బతిమాలినా కూడా సుబ్బారావు తను తీసుకొచ్చిన చేపల్ని అస్సలు కొనడు. కేశవయ్య చాలాసేపు వరకు అతని కొట్టు ముందే నిలబడి ఉంటాడు. అప్పుడు సుబ్బారావుకి చాలా కోపం వచ్చి కేశవయ్యని మెడపట్టి బయటకు తోసేస్తాడు. అప్పుడు కేశవయ్య గుండె నిండా దుఃఖంతో బాధపడుతూ ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు కేశవయ్య తనతో పాటు ఇంటికి తీసుకొచ్చిన చేపల్ని చూసి రంగమ్మ ఇలా అంటుంది. బావా, ఏమైంది? చేపల్ని ఇంటికి తీసుకొచ్చేశావు? ఈరోజు చేపలమ్మడానికి సంతకు వెళ్లలేదా? లేదంటే ఆ చేపలని కొనే సుబ్బారావు కొట్టు తెరవలేదా?
మరేం లేదే. నేను చేపలను అమ్మడానికి సంతకి వెళ్ళాను. సుబ్బారావు నేను చేపలను కాస్త ఆలస్యంగా తీసుకొచ్చానని, నేను చేపలను తెచ్చేసరికి అతని దుకాణంలో చేపలన్నీ పట్నం పంపించేశానని, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన చేపలు నేనేం చేసుకుంటానని నాతో చాలా కఠినంగా మాట్లాడి నన్ను బయటకు పంపించేశాడు. కేశవయ్య అలా బాధపడుతూ మాట్లాడటం విన్న రంగమ్మ కూడా చాలా బాధపడుతుంది. అప్పుడు కేశవయ్య తనలో తాను ఏదో ఆలోచించుకుంటూ గబగబా తన నెత్తిపై చేపల గంప పెట్టుకుని ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాడు. కేశవయ్య వెళ్లడం చూసిన రంగమ్మ ఇంట్లో కంగారు పడుతూ ఉంటుంది. కేశవయ్య తను పట్టిన చేపలన్నింటినీ పట్నం తీసుకుని వెళ్లిపోతాడు. పట్నంలో ఇంటింటికి తిరిగి తన చేపల్ని సుబ్బారావు తనకి ఇచ్చే ధర కంటే ఎక్కువ ధరకే అమ్ముతాడు. అలా తను చేపలన్నీ చాలా ఎక్కువ డబ్బులకి అమ్ముడుపోతాయి. తన చేపలన్నీ అమ్మేసిన తర్వాత డబ్బుల్ని తీసుకుని చాలా సంతోషంతో ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు సంతోషంగా ఉన్న కేశవయ్యను చూసి రంగమ్మ ఇలా అడుగుతుంది. బావా, ఏంటి బావా, ఇంటి నుంచి అంత బాధపడుతూ చేపలు పట్టుకుని వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ సంతోషంతో ఇంటికి తిరిగొచ్చావు, ఏంటి సంగతి, ఏమైంది అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అదా రంగమ్మ, నేను సుబ్బారావు నా చేపలను కొనలేదని బాధపడుతూ ఉన్న సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, సుబ్బారావుకి నేను పట్టిన చేపలు అమ్మే కంటే నేరుగా పట్నం పోయి నా చేపలు అమ్ముకోవాలని అనుకుని పట్నంలో ఇంటింటికి తిరిగి నా చేపలు అమ్మేశాను. అలా వెళ్ళడం వలన మనకి సుబ్బారావు ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. ఆ మాటలు విన్న రంగమ్మ కేశవయ్యతో ఇలా అంటుంది. బావా, నువ్వు చాలా తెలివైన వాడివి బావా. కష్టం వచ్చిందని కుంగిపోకుండా నీ మెదడుకు పని చెప్పి ఒక మంచి ఆలోచన చేశావు. ఆ ఆలోచన వల్ల మనకి చాలా ఎక్కువ మొత్తంలోనే డబ్బులు కూడా వచ్చాయి. ఇలాగే నువ్వు ప్రతిరోజు ఈ సుబ్బారావుకి నువ్వు పెట్టే చేపల్ని అమ్మకుండా నేరుగా పట్నం వెళ్ళి అమ్ముకో. అలా అయితే మనం తొందరలోనే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అవును రంగమ్మ, నువ్వు చెప్పింది నిజమే. నేను మట్టగిడిసి నుంచి శీలావతి వరకు అన్ని రకాల చేపలను పట్టగలను. కాబట్టి నేను ఇక మీదట ఈ సుబ్బారావుని నా చేపలు కొనమని బతిమిలాడాల్సిన అవసరం ఉండదు. ఈ రోజులాగే ప్రతిరోజు కూడా నేను పట్టిన చేపలన్నీ పట్నం తీసుకుపోయి అమ్మితే ఈ సుబ్బారావు దగ్గర చేపలు పట్నంలో ఉండే చేపల దుకాణాల వాళ్ళు కూడా కొనరు. అప్పుడు ఈ సుబ్బారావుకి నెత్తికెక్కిన కళ్ళు కాస్త కిందకు దిగుతాయి. అప్పుడైనా ఇతని తలపొగరు కాస్త తగ్గుతుంది అని అనుకుని మళ్లీ చేపలు పట్టడానికి సముద్ర తీరానికి వెళ్లిపోతాడు. అలా ఆ రోజు నుంచి కేశవయ్య తెలివితేటల వల్ల తను పట్టిన చేపలన్నింటినీ నేరుగా పట్నానికి తీసుకుపోయి అమ్ముకునేవాడు. అలా వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా సంపాదించేవాళ్లు. అలా సంపాదించిన డబ్బుతో ఆ దంపతులిద్దరూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు.